అర్ధాంతరంగా ఆ అగ్రిమెంట్ అనేది రేవంత్ రెడ్డి రద్దు చేసిండు. అంతకు ముందే 10th ఎడిషన్ ఫార్ములా రేసు జరగాలని చెప్పేసి 40 కోట్ల రూపాయలు అఫీషియల్ హెచ్ఎండిఏ అకౌంట్ నుండి ఫార్ములా అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఇది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద ఉంటుంది. మనీ పంపించింది గవర్నమెంట్ ఏజెన్సీ. కేటీఆర్ గారు ఇదే పత్రికా సమావేశంలో దేశంలో ఏ మంత్రి చేయని సాహసం కేటీఆర్ గారు చేసిండ్రు. నేను మళ్ళీ చెప్తున్నాను, వేరే ఎవరైనా మంత్రి ఉంటే మాత్రం నాకు సంబంధం లేదు, ఆఫీసర్లు చేసిండ్రు అంటాను. నాకేం సంబంధం లేట్టుకో కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటకలో అంటున్నారుగా, కర్ణాటకలో ఆర్సీబీ ఏమంటారు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టాంపీడ్లో పోలీసు కమిషనర్తో సహా 9 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేసిండ్రు. ఎవరు? సిద్ధరామయ్య, డికే శివకుమార్. పోలీసు కమిషనర్ అసలు వద్దు, ఈ ర్యాలీ వద్దు నాయన, ఈ ర్యాలీ వల్ల ఇబ్బంది అవుతుంది, ఒక 5 రోజుల తర్వాత ర్యాలీ పెట్టుకుందామంటే డికే శివకుమార్, సిద్ధరామయ్యలు వీళ్ళు ర్యాలీ ఇవాళ ఉండాల్సిందే, మంచిగా పబ్లిక్లో మంచి మూడ్ ఉందని చెప్పి పోలీసు కమిషనర్ సలహాలను పెడచెవిన పెట్టి ర్యాలీ చేసినందుకు 11 మంది చచ్చిపోయినరు, దాదాపుగా 70-80 మంది ఇంజూర్ అయినరు. కానీ మీరు ఏం చేసిండ్రు? పోలీస్ కమిషనర్ను 9 మంది పోలీసులను సస్పెండ్ చేసి మీ సీట్లు మాత్రం కాపాడుకున్నారు. ఇది మీ కల్చర్, కాంగ్రెస్ కల్చర్. కానీ కేటీఆర్ గారు అలాంటి తప్పులు చేయలేదు. నేను రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం చైనాతో పోటీ పడాలని నేను ఇది పెట్టిన, మొబిలిటీ వ్యాల్యూ పెట్టినా అని చెప్పి అఫీషియల్గా హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి ఫార్ములా అకౌంట్కి ట్రాన్స్ఫర్. ఇప్పటికి కూడా 40 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి ఫార్ములా ఈ అకౌంట్లోనే ఉన్నాయి. ఇలా ఆ అకౌంట్ అలాగే కంటిన్యూ అయ్యిందంటే, ఫార్ములా ఈ 10th ఎడిషన్ కంప్లీట్ అయ్యింటే, 11th ఎడిషన్ కంప్లీట్ అంటే, 13th ఎడిషన్ కంప్లీట్ అంటే, ఇలా దేశంలో కాదు ప్రపంచంలో ఉండే ప్రఖ్యాత ఫార్ములా ఈ కార్ సంస్థలు కానీ, ఎలక్ట్రిక్ బ్యాటరీ సంస్థలు కానీ, లేకపోతే ఈ టెస్లా లాంటి సంస్థలు కానీ, బైడు లాంటి సంస్థలు కానీ, ఇవన్నీ కూడా తెలంగాణకు వచ్చేవి. కానీ ఇవన్నీ తెలంగాణకు రాకుండా పోయినాయి. కేవలం రేవంత్ రెడ్డి ఈ అర్ధాంతరంగా అగ్రిమెంట్ను రద్దు చేసిండు. నిజంగా రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, ఎవరిని అడిగి రద్దు చేసినావా నువ్వు? ఇది తెలంగాణ పిల్లల మీద రెఫరెండం పెట్టినావా? లేకపోతే ప్రజల సలహాలు ఏమన్నా తీసుకున్నావా? లేకపోతే ఫార్ములా గురించి ఏమన్నా చెప్పినావా? ఏమీ చెప్పలే. నిజానికి నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం మీరు నిందితుడని ఎవరైతే కేటీఆర్ గారిని అంటున్నారో ఆయన పర్సనల్ అకౌంట్లో ఒక్క పైస కూడా ప్రభుత్వ పైస లేదు. ఫార్ములా ఈ నుంచి కేటీఆర్ గారికి ఒక్క పైస కూడా రాలేదు. అది 700 కాదు 70,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఆదాయం వచ్చే విధంగా కేటీఆర్ గారు ఆనాటి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం పెట్టిన ఇన్వెస్ట్మెంట్. ఆ ఇన్వెస్ట్మెంట్ని అర్ధాంతరంగా నువ్వు రద్దు చేయడం వల్ల ప్రజలకు వచ్చే 1,000 కోట్ల రూపాయల ఆదాయం పోయిందనేదే నిజం.